అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ఈరోజు సోమవారం. మనకి వారాలలో సోమవారం చాలా ప్రత్యేకమైనది, విశేషమైనది. సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వారికి సోమవారం చాలా విశిష్టతతో కూడుకున్నటువంటి రోజు. మనకి జ్యోతిష్శాస్త్ర ప్రకారం నవగ్రహాలలో సోమవారం ఏదైతే ఉన్నదో అది చంద్రగ్రహానికి ప్రతీకగా చెప్పబడింది. అలాంటి చంద్రగ్రహం చంద్రః మనఃకారకః అని శాస్త్రం చెబుతోంది. చంద్రుడు మనసుని సూచిస్తాడని, మనసుకి కారకుడని, ఆయనే మన మానవులలో ఉన్నటువంటి మనస్సుని ఆయన ప్రభావితం చేస్తాడని చెప్పబడింది. అలాగే చంద్రుడే ఔషధాలకి, విశేషంగా పశుపక్షాదులకు కావచ్చు, ప్రాణులకు కావచ్చు, చంద్రుడు చాలా కారకుడు అవుతాడు. అందుకనే మనకి చంద్రోదయం అయిన తర్వాతే పంటలు కావచ్చు, వీటికి పంటలు పెరిగేటువంటి విషయాల్లో కూడా చంద్రుడి ప్రభావం అధికంగా ఉంటుంది. అలా చంద్ర సంబంధంతో ఉన్నటువంటి వారము సోమవారము. ఇదే కాకుండా పురాణాల ప్రకారం చంద్రుడు శివుడికి పరమ భక్తుడు, ప్రీతిపాత్రుడు. అందుకనే ఈశ్వరుడికి సోమవారం చాలా ఇష్టమైనటువంటి వారమని చెప్పబడింది. అందుకనే ద్వాదశి జ్యోతిర్లింగాలలో సోమనాథ క్షేత్రం అంటే విశేషంగా సోముడి చేత, అంటే చంద్రుడి చేత ప్రతిష్ఠింపబడినటువంటి క్షేత్రం కాబట్టి అది సోమనాథ క్షేత్రం అయింది. అది చాలా విశేషమైనటువంటి క్షేత్రం అయింది. చంద్రుడికి తన మామగారైనటువంటి దక్షుడు ద్వారా వచ్చినటువంటి శాపాన్ని తొలగించుకున్నటువంటి క్షేత్రం, ఆయన యొక్క కళలను తిరిగి పొందినటువంటి క్షేత్రం కాబట్టి సోమనాథ క్షేత్రం అంత విశేషమైనటువంటి క్షేత్రం. అలాంటి ఈ సోమవారం, విశేషంగా ఈ సోమవారాలు ప్రతి ఒక్కరూ కూడా మానసిక రుగ్మతుల్ని, మానసిక రోగాల్ని తొలగించుకోవడానికి, మనసుని భగవంతుడి మీద భక్తి శ్రద్ధలతో పెట్టుకోవడానికి సోమవారం చాలా విశేషమైనటువంటి రోజు. సోమవారం ఏ వ్యక్తి అయితే శివారాధన చేస్తారో, మన సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వారు ప్రతి ఇంటిలో ప్రతిరోజు శివారాధన చేయాలి. సంవత్సరంలో 365 రోజులు శివారాధన చేయాలి. ఏ పరిస్థితుల ప్రభావం చేతైనా వారికి అలా ప్రతిరోజు చేయలేనటువంటి స్థితి ఏర్పడినా, ఏదైనా ఇబ్బంది కలిగినా, అటువంటి వారు కనీసం సోమవారాల రోజు గనక ఈశ్వరారాధన చేసినట్లయితే వారికి శివుని యొక్క అనుగ్రహము చేత చంద్ర సంబంధిత దోషాలు, మానసిక దోషాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి. సోమవారం తలస్నానం ఆచరించి సోమవారం శివారాధన వంటివి చేసినటువంటి వారికి మనశ్శాంతి కలగడం, అనుకున్న పనులు పూర్తవడం విశేషం. ఈరోజు విశేషించి పాలతో చేసినటువంటి వాటితో, విశేషంగా పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటితో ఈశ్వరుణ్ణి అభిషేకించుకున్నటువంటి వారికి అభీష్ట సిద్ధి కలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇదే కాకుండా సోమవారం రోజు విశేషించి ఈశ్వరునికి ఏదైతే అభిషేకం వంటివి ఆచరిస్తారో ఆ అభిషేకం నుంచి వచ్చినటువంటి ప్రసాదాన్ని స్వీకరించడం, పంచిపెట్టడం వంటివి చేయడం. అలాగే ఈరోజు సాయంత్ర సమయంలో పశుపక్షాదులకు, అలాగే కుక్కలకు, అటువంటి వాటికి పాలతో చేసినటువంటి మిఠాయిల్ని పంచిపెట్టడం వంటివి చేయడం వల్ల చంద్రుడికి సంబంధించినటువంటి గ్రహ దోషాలు తొలగుతాయి. ఇంతటి విశేషంతో ఉన్నటువంటి వారం కాబట్టి సోమవారం శివారాధనకి చాలా విశేషమైనది. ఈరోజు శివాష్టకం, బిల్వాష్టకం వంటివి చదువుకోవడం, శివనామస్మరణ వంటివి చేయడం వల్ల అభీష్ట సిద్ధి కలుగుతుంది, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.